జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియనే కదా, ఎవరు చెప్పాడా? ఓపెన్ గా క్రిస్టియన్స్ అందరూ కూడా ఓపెన్ గా చెప్పాడా మాట? ఓపెన్ గా ఏంటంటే ఆయన డిక్లరేషన్ కూడా వేయలేదు కదా తిరుమలలో. నేను ఒక విషయం చెప్తాను బ్రదర్. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అడిగారు, నేను సనాతన హిందూ అని. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను సనాతన హిందూ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా ఏం చెప్పాలి చెప్పండి? నేను క్రిస్టియన్ అని చెప్పాలి. చెప్పాడా? ఎందుకు చెప్పట్లేదు? చెప్పడు. ఎందుకంటే హిందువుల ఓట్లు పోతాయేమోనన్న భయం, హిందువుల ఓట్లు దూరం అయిపోతాయేమోనన్న భయం. ఇక్కడ ఇంకొక విషయం ఉంది ఏంటంటే, అసలు వాస్తవంగా ఆయన ఏం మాట్లాడాలంటే, అవును రాబాయ్ నేను క్రిస్టియన్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, బైబుల్ చదువుకుంటా, కానీ హిందూ మతాన్ని గౌరవిస్తా, ముస్లిం మతాన్ని గౌరవిస్తా, అన్ని కులాల ప్రజలను గౌరవిస్తా. క్రైస్తవుడుగా ఉంటే నేను ముఖ్యమంత్రి కాకూడదా? క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదా అని ఏమన్నా రూల్ ఏమన్నా పెట్టిండ్రా? క్రైస్తవుడు ఒక పార్టీ పెట్టుకోకూడదా? క్రైస్తవుడు పరిపాలన చేయకూడదా? నేను క్రైస్తవులను అంత ప్రేమిస్తాను, హిందువులను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తానని మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయనకి ఆ ధైర్యం లేదు. ఓకే, అందుకే నా మతం మానవత్వం అంటాడు. క్రిస్టియన్ సమాజం కూడా 2019లో మొత్తం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినారు కదా అంటే ఏం చెప్తారు? 2019లో ఎన్నికల ఒక అవకాశం ఇవ్వడం తప్పు కాదు కదా. చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చింది కూడా మరి క్రైస్తవులే అనుకోవాలి కదా. ఓకే, ముఖ్యంగా మీరు అన్నట్టు ఎస్సీ రిజర్వేషన్ కి సంబంధించి ఎస్సీలు మతం అంటే వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళకు రిజర్వేషన్ ఫలాలు ఉండవు, హక్కులు ఉండవు ఇవన్నీ అన్నారు. మతం మారిన ఎస్సీలు కూడా అంటే హిందూజం నుంచి క్రిస్టియానిటీలోకి పోయిన ఎస్సీలు కూడా వద్దులే మాకు అవసరం లేదు రిజర్వేషన్లు ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకనాలి? న్యాయం చేస్తే అందరికి ఒకేలాగా చేయండి. క్రిస్టియానిటీలో ఉన్న అన్ని కులాల వాళ్ళకి ఒకే కులమే ఉండేవి. నేను అడుగుతున్నది ఎట్లా తప్పో చెప్పండి.